రైతు సోదరులారా, ఈరోజు మనం రసాయనిక ఎరువులు లేకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో పండిస్తున్న మిరప తోటను చూస్తున్నాము. ఈ అద్భుతమైన సాగును స్వయంగా పరిశీలించడానికి మండల వ్యవసాయాధికారి శ్రీ కృష్ణయ్య గారు విచ్చేసి ఉన్నారు. మండల వ్యవసాయాధికారి గారు మిరప తోటను పూర్తిగా పరిశీలించి వారు రైతులకు కొన్ని సూచనలు ఇచ్చారు. వారి మాటల్లో మనం తెలుసుకుందాం. కృష్ణయ్య, మండల వ్యవసాయాధికారి, పెదకూరుపాడు మండలం. ఈ పెదకూరుపాడు మండలం పెదకూరుపాడు గ్రామంలోని దర్శి శేషారావు గారి మిరప పొలంలో ఉన్నాము. వీరు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించుకుంటూ రసాయనాలు, ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడకుండా ఓన్లీ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ మిరప పంట సాగు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ద్రవజీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, తర్వాత బీజామృతం స్టార్టింగ్లో, అట్లాగే ఈ ల్యాబ్ సొల్యూషన్ అని, తర్వాత పొలటి మజ్జిగ, ఇంగువ కషాయాలని, దశపర్ణి కషాయాలని, అన్ని రకాలైనటువంటి కషాయాలు అవసరానుగుణంగా వాడుకుంటూ సాగు చేస్తూ వస్తూ ఉన్నాడు. పురుగు మందులు కూడా రసాయనాల జోలి వెళ్ళకుండా ఈ వట్టిసీలియంలా కానీ, బవేరియా బెసియానా, సూడోమోనాస్ ఇటువంటి జీవన పురుగు మందుల్ని వాడటం జరుగుతూ ఉంది. మరి మామూలుగా వచ్చేటటువంటి పంటల్లో ఎట్లాంటి పంట కాపు సైజు ఎట్లా ఉందో అట్లాగే ఇక్కడ కూడా రావటం జరుగుతూ ఉంది. ఇవి హెల్తీగా మనిషి ఆరోగ్యానికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచిగా ఉంటాయి. కాబట్టి ఇప్పటివరకు రసాయనాలు వాడలేదు కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి పంట పండించడం జరుగుతూ ఉంది.